హాయ్ ఫ్రెండ్స్, మనం ఒక్కసారి దేవుని దగ్గరికి వస్తే మనం ఎప్పటికీ కూడా పర్ఫెక్ట్ అయిపోతాం. మనలో పాపము అనేది ఉండదు. ఇక చూడండి, మనము ఇంపర్ఫెక్ట్ అనేది ఉండదు. ఇక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం ఎప్పటికి కూడా పర్ఫెక్ట్ అయిపోతాం. ఇప్పటికి కాదు, దేవుడు మనల్ని జస్ట్ కొద్ది కాలానికి పర్ఫెక్ట్ చేయాలి, కానీ ఎప్పటికీ కూడా సదాకాలానికి మనల్ని పర్ఫెక్ట్గా చేసిండు అని చెప్తున్నాడు. ఇక్కడ ఇక్కడ హెబ్రీయులకు 10వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అంటున్నాడు. కేవలమైన శిలువ మీద చనిపోవడం అర్పణ ద్వారా మనల్ని ఎప్పటికీ సంపూర్ణులుగా చేసేసిండు. పరిశుద్ధపరచబడిన వారిని అని ఇంగ్లీష్లో ఉంది. For by one offering he hath perfected forever them that are sanctified అని ఉంది. That are sanctified, పరిశుద్ధపరచబడిన వారిని ఎప్పటికీ, ఫర్ ఎవర్. హౌ లాంగ్? ఫర్ ఫ్యూ డేస్, ఫర్ 1 year? నో, ఫర్ ఎవర్. సదాకాలానికి సంపూర్ణులుగా చేసేసిండు. మనం పర్ఫెక్ట్. ఇప్పుడు మనము పర్ఫెక్ట్. దేవుని దృష్టిలో చూస్తే మనం పర్ఫెక్ట్ అయిపోయినాం. మళ్ళా కొన్ని రోజుల తర్వాత తప్పు చేసి మళ్ళీ మన రక్షణ కోల్పోవడం అనేది ఉండదు. మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందినట్లయితే, మనం మళ్ళీ తప్పు చేయడం వలనో పాపం చేయడం వలనో మనం నరకానికి వెళ్తాం, రక్షణ కోల్పోతాం అనేది కాదు. మనల్ని ఒక్కసారి ఆయన దగ్గరికి వస్తే మనల్ని ఎప్పటికీ కూడా పర్ఫెక్ట్ చేసిండు. మన ఆత్మను ఎప్పటికీ కూడా పర్ఫెక్ట్ చేసిండు. ఈ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. శరీరం అనేది పాపంతో పోరాడుతుంది, కానీ మన ఆత్మ ఎప్పటికీ కూడా పరిశుద్ధంగానే పర్ఫెక్ట్ చేశాడు దేవుడు.